హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. మహారాష్ట్రలోని శని షిన్నాపూర్ అనే ఉన్న హౌసెస్లోకి వాళ్ళకి ఎలాంటి డోర్స్ అండ్ లాక్స్ ఉండవు. వాళ్ళ ఇంటికి డోర్స్ అండ్ లాక్స్ లేకపోయినా కానీ ఆ ప్రదేశం నుంచి ఒక్క క్రైమ్ కూడా జరగలేదు. ఇంటికి తాళం వేసి వెళ్తేనే ఎవడొస్తాడో ఎవడ దొంగతనం చేస్తాడో అనేది ఇప్పట్లో ఊర్లోకి ఏమీ ఉండదంట. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అమోన్జీ. ఈ ప్రపంచంలోనే అతనుకు డర్టీయెస్ట్ మ్యాన్ అని ఒక రికార్డు వచ్చింది. ఇతడు గత 60 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఇది మీరు నమ్ముతారా? ఇతని అజంప్షన్ ఏంటంటే ఇతను క్లీన్ గా ఉంటే త్వరగా చనిపోతానని అతడు కొంచెం నమ్మేవాడనమాట. అది ఎందుకంటే అతనికి ఒక డిసీజ్ వచ్చింది. దానివల్ల అందరికీ కూడా చెప్తూ ఉంటాడు, సోప్ కానీ షాంపూ కానీ వాడితే చనిపోతారు అని చెప్పేసి. మనకి జనరల్గా కోల్డ్ వెదర్ వల్ల కోల్డ్ వస్తుంది అని అనుకుంటాం కదా. నిజానికి కోల్డ్ వెదర్ వల్ల మనకి కోల్డ్ రాదు. బట్ వింటర్ వెదర్ కోల్డ్గా ఉండడం వల్ల అది కొన్ని వైరస్లను చాలా ఈజీగా స్ప్రెడ్ అవ్వగలవు. మన హార్ట్ ఎంత పవర్ఫుల్ మిషన్ అంటే ఇది ప్రొడ్యూస్ చేసే వర్క్ 1.5 ఎనిలోస్ ఇంజిన్ను జనరేట్ చేసే ఇంజిన్ కన్నా ఎక్కువ. ప్రతిరోజు 1 lakh టైమ్స్ పంప్ అవుతూ బాడీలో 7,000 లీటర్స్ బ్లడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో మొదటి కంప్యూటర్ వైరస్ని 1986లో ఇద్దరు పాకిస్తాన్ బ్రదర్స్ అయితే క్రియేట్ చేశారు. ఆ వైరస్ పేరు బ్రెయిన్ వైరస్. ఆ టైంలో కేవలం ఈ వైరస్ను ఒక క్యూరియాసిటీ తోట మాత్రమే ట్రై చేశారు, కానీ అది గ్లోబల్గా స్ప్రెడ్ అయిపోయింది. అది ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి బేస్ అయిపోయింది. ఇప్పుడు షార్క్స్ని మనం డేంజరస్ యానిమల్స్ లా చూస్తాము. 400 మిలియన్స్ కన్నా పెద్దవే. అంటే ఇవి డైనోసార్స్ కంటే పాతవి. ఇవి ఎవల్యూషన్ లో సర్వైవ్ అవుతూ ఓషన్స్ ని రూల్ చేస్తున్నాయి. ఎర్త్ లో ఎన్ని క్లైమేటికల్ చేంజెస్ వచ్చినా, లైక్ ఐసెస్ వచ్చినా, వోల్కనిక్ ఎరప్షన్స్ వచ్చినా, షార్క్స్ కంటిన్యూస్ గా బతికాయి. ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. అంటే షార్క్స్ ఎంత దృఢమైనవో మనకు అర్థమవుతుంది. అంతేగాని వాటిని కోసుకొని తింటే మనకేదో బలం వస్తుందని కాదు, వాటి బలం కూడా మనకు వస్తుంది. అంటే వాటికి ఉన్న శక్తులు టైప్ లో కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. ఆక్టోపస్ అనేది సీలో కూలెస్ట్ క్రియేటర్. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీనికి 3 హార్ట్స్ ఉంటాయి. ట్విస్ట్ ఏంటంటే అవి స్విమ్ చేసేటప్పుడు అందులో 2 హార్ట్స్ అయితే ఆగిపోతాయి. అందులో ఒకటి మాత్రమే పంప్ చేస్తుంది. అందుకే ఆక్టోపస్ ఎనర్జీని సేవ్ చేయడానికి ఎక్కువ సేపు వాటర్ లో ఉంటుంది. వీటి బ్రెయిన్ కూడా సూపర్ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఓషన్ లో ఏలియన్స్ అంటే ఇవే. అవి సూపర్ షార్ప్ గా ఉంటాయి అని చెప్పిన తర్వాత మీరైతే అవి తినేవారు. అవి ఎలాగంటే కొన్ని ఆక్టోపస్లు కూడా ఉన్నాయి, అవి తింటే చాలా ప్రమాదకరం. అన్ని ఆక్టోపస్లు ఒకేలాగా ఉండవు. మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అయినా అది బ్రెయిన్ ని అస్సలు ఫీల్ అవ్వలేదు. బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ కు ఎటువంటి ఎనస్థీషియా ఇవ్వకుండానే సర్జరీ చేస్తారు. పెయిన్ అనేది మన బాడీకి బ్రెయిన్ నుంచే వస్తాయి, కానీ బ్రెయిన్ కి మాత్రం పెయిన్ తెలిసే రక్త కణాలు ఉండవు. అంటే మన బాడీలోని మోస్ట్ సెన్సిటివ్ ఆర్గాన్ పెయిన్ ని పూర్తిగా ఫీల్ అవ్వలేదు. డ్రాగన్ గ్రీన్ చిల్లీస్ వరల్డ్ లోనే హార్డెస్ట్ చిల్లీస్ లో ఇది ఒకటి. దీని స్పైస్ ఎంత ఉంటుందంటే 2.4 మిలియన్ స్కోవిల్ యూనిట్స్. ఇది పెప్పర్ స్ప్రే కన్నా చాలా డేంజరస్. ఇది ఒకవేళ మీ చర్మం మీద పడింది అనుకోండి, అక్కడ మొత్తం తిమ్మిరైపోతుంది. ఆ స్పాట్ లో మనకి స్పర్శ అనేది ఉండదు. దీన్ని టేస్ట్ చేయడం అంటే మీ చావుకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నట్టే. ఈ ఫ్యాక్ట్ వినగానే మీకు కొంచెం వింతగా అనిపిస్తుంది. మీ పాదాల మీద గార్లిక్ కానీ ఆనియన్ కానీ రబ్ చేస్తే దాని టేస్ట్ మీకు కొన్ని నిమిషాల్లోనే దాని టేస్ట్ మీకు మౌత్ లోకి వస్తుంది. దీని వెనుక కొంచెం సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆనియన్ లోని వోలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ స్కిన్ ద్వారా బ్లడ్ సెల్స్ లోకి వెళ్ళి లంగ్స్ ద్వారా ఎక్సేల్ అవుతాయి. దీని ద్వారా దాని స్మెల్ మనకు మౌత్ లోకి వస్తుంది. చైనాలో ఉన్న ఒక డ్యామ్ వల్ల మన ఇండియాకు 0.6 మైక్రోస్ డే కొంచెం తగ్గింది. ఉన్న 24 అవర్స్ 0.6 మైక్రో అవర్స్ పెరుగుతుంది. ఈ డ్యామ్ పేరు 3 Gorges. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ హైడ్రోలిక్ పవర్ జనరేషన్ కూడా. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇన్సెక్ట్ పేరు లుకానాసరియోస్. ఇది వరల్డ్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్. దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ చేయండి చూద్దాం. అసలు మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. దీని ప్రైస్ 78 lakh రూపీస్. 78 iPhone 15 Pro Max వీటిని కొనుక్కోవచ్చు. మనం సాధారణంగా వాటర్ లో పడితే మనం ఈజీగా మునిగిపోతాం కదా, కానీ ఇజ్రాయెల్లో ఉన్న డెడ్ సీ ఆ వాటర్ ఎంత డెన్సిటీగా ఉంటాయంటే ఈ వాటర్ మీద మనం ఫ్లోట్ అవుతాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఉన్న వాటర్ కంటెంట్ లో సాల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇలా జరుగుతుంది.
ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లాల్సిందే. స్విట్జర్లాండ్ లో ఉన్న మూవీ థియేటర్స్ ఎంత క్రేజీ అంటే వాళ్ళు బాత్రూమ్ లో కూడా మినీ స్క్రీన్స్ పెడతారు. ఇలా ఎందుకంటే మూవీ మధ్యలో మన బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు మూవీని మిస్ అవ్వకూడదని చెప్పేసి బాత్రూమ్ వాల్స్ మీద మినీ సైజ్ స్క్రీన్ అయితే పెడతారు. మనం వాటర్ బాటిల్ కొన్నప్పుడు మనం బాటిల్ పైన ఉన్న ఎక్స్పైరీ డేట్ చూసి ఏంటి వాటర్ బాటిల్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అనుకుంటారు కదా, కానీ వాటర్ బాటిల్ కి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. వాటర్ బాటిల్ పై ఉన్న ఎక్స్పైరీ డేట్ బాటిల్ కి మాత్రమే, దాంట్లో ఉన్న వాటర్ కి అయితే ఎటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. జపాన్ లో ఉన్న గ్రీన్ న్యూస్ పేపర్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉందంటే ఆ న్యూస్ పేపర్ తో మనం వెజిటేబుల్స్, ప్లాంట్స్ ఎన్నో గ్రో చేయగలం. న్యూస్ పేపర్ తయారీలో వాళ్ళు కొన్ని వేల చెట్లను నరికేస్తారు. వీళ్ళు ప్లాంటేషన్ ని ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ ఆఫ్ ప్లాంట్ సీడ్స్ తో పేపర్ ని తయారు చేస్తారు. వీటిని మనం వాటర్ తో తడిపేసి నేలలో పాతామంటే అక్కడ ఏదో ఒక కొన్ని చెట్లు అయితే మొలుస్తాయి. ఇలా మన ఇండియాలో కూడా జరిగితే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడైనా ఫ్రాగ్స్ పాయిజనస్ ఫుడ్ ని తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా? నార్మల్ గా హ్యూమన్స్ అయితే పాయిజనస్ ఫుడ్ తిన్నప్పుడు వామిటింగ్ చేసి స్టమక్ ని క్లీన్ చేస్తారు కదా, కానీ ఫ్రాగ్స్ మాత్రం ఎంటైర్ స్టమక్ ని బయటికి తీసి మరీ క్లీన్ చేసుకుంటాయి. ఈ ప్రాసెస్ ని ఫుల్ గ్యాస్ట్రిక్ అంటారు. మీకు ఈ విషయం తెలుసా? అసలుకి కాకులు ఎంత స్మార్టెస్ట్ బర్డ్స్ అంటే వాటి రెక్కలపై ఉన్న పారాసైట్ ని చంపడానికి చీమల్ని యూజ్ చేసుకుంటాయి. ఎందుకంటే చీమల్లో ఫార్మిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అది ఒక యాంటీబయాటిక్ మెడిసిన్ లాగా దానికి పనిచేస్తూ ఉంటుంది. కాకులు చీమల్ని వాటి రెక్కలపై రుద్దుకుంటూ ఉంటాయి. ఆ చీమలు ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న చీమలు ఆ పారాసైట్ ని చంపేస్తాయి. దుబాయ్ లో ఒక రెస్టారెంట్ గురించి మీకు తెలిస్తే చాలా షాక్ అవుతారు. ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే రా రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు దాన్ని 24 క్యారెట్ గోల్డ్ తో తయారు చేస్తారు. నార్మల్ డొమెస్టిక్ వేస్ట్ ని మనం కాల్ చేస్తూ ఉంటాం, కానీ చైనా మాత్రం సముద్రంలో ఒక ఐలాండ్ ని నిర్మించింది. ఆ మొత్తం వేస్ట్ ని బర్న్ చేసి ఆ కాలిస్తే వచ్చిన యాష్ తో 250 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ అయితే సృష్టించింది. ప్రపంచంలో అతి చిన్న పార్క్ సైజ్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? అసలుకి వరల్డ్ లో అతి చిన్న పార్క్ జపాన్ లో ఉంది. దీని సైజ్ ఎంత ఉంటుందో మీకు తెలిసే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 0.28 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది.